నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాకినాడ పోర్టు విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాకినాడ పోర్టుకు ఒక యజమానిగా వ్యవహరిస్తూ వస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు తన షేర్లను వైసీపీ నేతలు బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీసీఐడి కేసు కూడా నమోదు చేసింది. ఇక విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిలపై కూడా సిఐడి కేసు నమోదు చేసింది. వీరు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిఐడి. కానీ ఇది మనీ లాండరింగ్ కు సంబంధించిన విషయం కావడంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు మరో ఇద్దరికి నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ఇక కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యంతో వెళ్తున్న షిప్ ఒకటి పట్టుబడింది. దానిని చూసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ తీరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదం అలానే కొనసాగుతుండగా కర్నాటి వెంకటేశ్వరరావు రంగంలోకి వచ్చారు. కాకినాడ పోర్టుపై తనకున్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారులు విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డిలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది మేలో 2,500 కోట్ల రూపాయల విలువ చేసే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ షేర్లను కేవీ రావు నుంచి బలవంతంగా బదలాయించుకున్నారన్నది వారిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. సీ పోర్ట్ లిమిటెడ్ షేర్ల మొత్తం విలువ 2,500 కోట్ల రూపాయలు కాగా వాటిని 494 కోట్లకు 11,900 కోట్లు విలువ చేసే సెజ్ షేర్ల విలువను అతి తక్కువ ధరకు అరబిందో ఫార్మా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. విచారణకు హాజరు కావాలంటే సూచించింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ వారు విచారణకు గైహాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈడీ నోటీసులు రావడంతో ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కాకినాడ పోర్టు విషయంలో విజయసాయిరెడ్డి ఎదురుదాడికి దిగారు. తమకు ఏ పాపం తెలియదని చెప్పుకొచ్చారు. చిన్నపిల్లాడైన విక్రాంత్ రెడ్డిని ఇరికిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే కాకినాడ పోర్టును కేవీ రావుకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దీనిని న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈడీ నోటీసులతో ఈ కేసు విషయంలో సీరియస్నెస్ పెరిగింది. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.